వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపు ఇప్పుడు తెలంగాణపై పడ్డది. హైదరాబాదులోని సిబిఐ కోర్టుకు హాజరైన సందర్భంగా తన మద్దతుదారులు అభిమానులు హైదరాబాదులో ఉన్నారంటూ ఓ రకంగా బల ప్రదర్శన చేసిన జగన్ హైదరాబాదు వచ్చి వెళ్లిన మరుసటి రోజే తెల్లారే రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ సర్కారు దూకుడు అడ్డుకోకపోతే ప్రమాదం అంటూ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుకే లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో పనులన్నీ చక్కబెట్టుకుంటుండగా ఏపీకి నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తుందని తెలంగాణ డిమాండ్కు అంగీకరించిన పునర్విభజనను నిరోధించకున్నా జరిగే నష్టానికి బాధ్యత వహించాలంటూ లేఖ ద్వారా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ కొత్త చర్చకు తెరలేపారు. ఓహో, కోల్యాగా బాంబు పేల్చిందిగా పట్నంలో అడుగు పెట్టి ఈయన ఎగురుతుండు, ఆ ఎగురును నువ్వు అడ్డుకోవాలి అని ఇక కోల్యాగా జగన్ కోల్యాగా ఉత్తరం రాసిందట నారాచంద్రయ్యకు. ఇంటూ నావే ఓ నారాచంద్రయ్య, అగో గది కథ. కేటీఆర్